హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. గత 2-3 రోజులుగా కొద్ది బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయడం కుదరలేదు. ఓకేనండి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో కంటెంట్ ఏంటి, అసలు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నది సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. పోయిన వారం నేను వీక్లీ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనండి. ఆ వీడియో యొక్క టైటిల్ స్టాక్ మార్కెట్కి ఎంతసేపు ఇవ్వడమేనా, తీసుకోవడం నేర్చుకోరా అని ఒక వీడియో ఉంటుంది. ఓకేనండి. ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే వన్స్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో నేను ఏం చెప్పాను, ఈ వారం అంతా ఏం జరిగింది అని మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. పాత వాళ్ళు కూడా చూసేవాళ్ళు ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూసి చూడండి. ఆ వీడియో ఓన్లీ 6 నిమిషాలే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పిన ప్రతి పాయింట్ మీకు అర్థం అవడం కోసం. ఓకేనండి. ఎగ్జాక్ట్గా మనం చెప్పిన ప్రతి పాయింట్ జరిగిందా లేదా, ఒక వారం ముందు చెప్పింది వారం మార్కెట్ ప్రిడిక్షన్. ఓకేనండి. మీకు నేను కొన్ని ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటన్నది ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, మండే మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకేనండి. మండే మార్కెట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే 24,400.95. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే పోయిన వీక్లో పెండింగ్ ఉన్న టార్గెట్ 24,584 టచ్ చేస్తుంది అని చెప్పాను. ఓకేనండి. టచ్ చేస్తుందని చెప్పి అండి. మంగళవారం చూడండి, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఆ టార్గెట్ టచ్ చేసి రివర్స్ అవుద్ది అని చెప్పానండి. ఓకేనండి. ఆ టార్గెట్ టచ్ చేసింది, రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత ఈ టార్గెట్ బ్రేక్ చేసేస్తే 24,400 బ్రేక్ చేసేస్తే మార్కెట్ ఎక్కడికి వస్తుందంటే, టార్గెట్ నేను చెప్పానండి 23,989.05. ఓకేనండి. కనబడిందా రిజల్ట్? ఎంత క్లియర్గా రిజల్ట్ అనేది మనం చెప్పిన టార్గెట్ అనేది ఎలా టచ్ చేసింది. వన్స్ ఇది బ్రేక్ అయిపోతే దాన్ని నెక్స్ట్ టార్గెట్ ఏం చెప్పానండి, 23,788.35. అంటే నేను ఏ ప్రైజ్లు అయితే చెప్పానో మార్కెట్ డైరెక్షన్ అనేది ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఇక్కడి నుంచి సిఈ వెళ్ళింది, ఇక్కడి నుంచి పిఈ వచ్చింది. ఎక్కడి వరకు వస్తుందంటే ఈ ప్రైజ్ టార్గెట్ మనకు తెలుసు, ఇది బ్రేక్ అయితే ఇది తెలుసు. ఓకేనండి. ఇంత ఎగ్జాక్ట్గా మార్కెట్ని మనం ప్రొడక్షన్ అనేది ఐడెంటిఫై అనేది చేస్తాం. ప్రొడక్షన్ అంటే ఊహించడం కాదండి, జరగబోయేది మార్కెట్లో ఎగ్జాక్ట్గా మనం తెలుసుకోగలుగుతాం. అది దేనివల్ల అంటే ఒక సబ్జెక్ట్ వల్ల. ఓకేనండి. ఒక సబ్జెక్ట్ వల్ల. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ ట్రెండ్ సిఈ. వన్స్ మీకు ఈ సిఈ మనం ఎలా క్యాప్చర్ చేయగలుగుతాం, ఈ పిఈ మనం ఎలా క్యాప్చర్ చేయగలుగుతాం, ఇందులో మనకి ఏ టార్గెట్ ఉండి ఏ టార్గెట్ ర్యాలీ అవుతుందని మనల్ని డిసైడ్ చేయడానికి ఉండేదే మన క్రూషియల్ పాయింట్. ఒక్కసారి దాన్ని ఆన్ చేస్తా. ఓకేనండి. కనబడిందండి రిజల్ట్. సోమవారం మార్కెట్ క్యాండిల్ పడింది, ప్రైజ్ వచ్చి క్రూషియల్ పాయింట్ టచ్ చేసి పైకి వెళ్ళింది. అంటే ఇక్కడి నుంచి సిఈ ట్రేడ్. ఓకేనండి. తర్వాత రోజు చూడండి, క్రూషియల్ పాయింట్ కింద నుంచి పైకి బ్రేక్ చేసింది, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ ర్యాలీ, సిఈ ర్యాలీ. ఆ ర్యాలీలో డైలీ టార్గెట్స్ చెప్పాను నేను. డైలీ టార్గెట్లు కూడా ఎగ్జాక్ట్గా ఫస్ట్ టార్గెట్ టచ్ చేసింది. ఆ వీడియోస్ తర్వాత వీడియోస్ కూడా ఒక 1 or 2 వీడియోస్ ఉంటాయి, చూడండి. ఎగ్జాక్ట్గా 584 టచ్ చేసింది. ఓకే. ఇక్కడి నుంచి మనకి చేంజ్ మనకి ఎప్పుడు మారిపోతుంది అని తెలియడం కోసం ఇదిగోండి, వన్స్ ఎప్పుడైతే క్రూషియల్ పాయింట్ కిందకి బ్రేక్ చేసిన తర్వాత మనకి చూడండి సస్టైన్ అయింది, తర్వాత గ్యాప్ డౌన్ జరిగింది, ఇంకా తర్వాత నుంచి ఏం జరిగిందండి, టోటల్గా కనబడిందండి. క్రూషియల్ పాయింట్ కిందకి బ్రేక్ చేసిన కాడి నుంచి మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని వదిలేస్తే మీకు చూడండి టార్గెట్ రిజల్ట్. ఓకేనండి. ఆ తర్వాత రోజు క్రూషియల్ పాయింట్ కిందే ఉంది మార్కెట్, ఆ తర్వాత రోజు కిందే ఓపెన్ అయింది. నిన్న ర్యాలీ, పిఈ ర్యాలీ. ఓకేనండి.
ఎంత క్లియర్గా మనకి ఇది క్రూషియల్ పాయింట్. క్రూషియల్ పాయింట్ ఏం చెప్పింది? ఈ 2 రోజులు పైకి వెళ్తుందని చెప్పింది, ఈ 3 రోజులు కిందకు వస్తుందని చెప్పింది. టోటల్ 5 రోజుల ట్రేడింగ్లో మనకి క్లియర్ పిక్చర్ ఉంది, లాంగ్ వ్యూ. అర్థమైందండి? ఇలా ఉన్నప్పుడే మన ట్రేడ్స్ అనేవి ఎగ్జాక్ట్గా జరుగుతాయి. ఓకేనండి. ఇది పాత వీక్లీ లెవెల్స్. ఇవి వీక్లీ లెవెల్స్లో ప్లస్ క్రూషియల్ పాయింట్. వన్స్ ఈ క్రూషియల్ పాయింట్ ఇక్కడ బ్రేక్ చేసింది, రెండో రోజు కూడా క్రూషియల్ పాయింట్ కిందే ఓపెన్ అయింది, మార్కెట్ సపోర్ట్కి వెళ్ళింది, కిందకు వచ్చింది. తర్వాత రోజు నిన్న ఫుల్ ర్యాలీ పిఈ సైడ్. ఓకేనండి. మార్కెట్ ఇంత క్లియర్గా పిఈ ట్రెండ్ ఇలా కనబడుతున్నప్పుడు మీరు సిఈ ట్రేడ్లు ఎలా చేయగలరు? చేయలేరు కదా. క్రూషియల్ పాయింట్ కిందే ఉంది, మార్కెట్ కింద టార్గెట్ ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది, ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రావెల్ చేస్తుంది మీకు క్లియర్గా తెలుస్తున్నప్పుడు మీరు సిఈ ఎందుకు చేస్తారు? మార్కెట్ రివర్సల్ ట్రేడ్స్ మనకు అవకాశమే ఉండదు. ఓకేనండి. వీక్లీ టార్గెట్స్ ఎప్పుడు చెప్పాను? పోయిన ఆదివారం చెప్పానండి. ఆదివారం శనివారం పెట్టాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియో పేరు మరొకసారి మెన్షన్ చేస్తాను. స్టాక్ మార్కెట్కి ఎంతసేపు ఇవ్వడమైనా మీరు తీసుకోవడం నేర్చుకోరా అని చెప్పాను. 584 టార్గెట్ చెప్పాను. ఏంటి తర్వాత 24,400 బ్రేక్ చేస్తే మీకు నెక్స్ట్ టార్గెట్ 23,989.05 చెప్పాను. అది బ్రేక్ చేస్తే 22,788.35 చెప్పాను. అంటే నేను చెప్పిన ప్రతి టార్గెట్ ఎగ్జాక్ట్ 585కి వెళ్ళింది, 24,400కి వచ్చింది, 400 పైన సస్టైన్ అవ్వడానికి చాలాసేపు ట్రై చేసింది, అవ్వలేక మధ్యాహ్నం బ్రేక్ చేసింది. ఆ తర్వాత రోజు గ్యాప్ డౌన్, ఇంకా ఆ తర్వాత నుంచి కంటిన్యూషన్ ర్యాలీ. ఎక్కడి వరకు? 989 వరకు, 23,989 వరకు. అది బ్రేక్ అయిపోతే 23,789కి. ఓకేనండి. ఇక్కడ దాకా వచ్చి మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకో. ఇంత క్లియర్గా మీకు ట్రేడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు మనం దీంట్లో అసలు డైలీ లెవెల్స్, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. మండే ఇది బ్రేక్ అయింది, ఇది ఇక్కడ ఆగిపోద్ది అని మనకి ఎలా తెలుస్తుంది? ఇది మండేనండి, జాగ్రత్తగా చూడండి. ఇది మండే. సోమవారం మార్కెట్ క్రూషియల్ పాయింట్ కానీ రివర్స్ అయింది, 24,400 బ్రేక్ అయింది. బ్రేక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎందుకు ఆగిపోయింది ఆ రోజు? ఇక్కడ నుంచి మరి ఇది కిందకు వచ్చింది కదండి. అంటే మనం డైలీ ట్రేడ్లో ఈ సిఈ ట్రేడ్ చేస్తాం, ఈ పిఈ ట్రేడ్ చేస్తాం. అది ఎలాగా అన్నది మీకు ఒకసారి ఇప్పుడు నేను డైలీ లెవెల్స్ పెట్టి చూపిస్తాను. ఒకసారి వన్స్ క్రూషియల్ పాయింట్ ఆపేస్తాను. క్రూషియల్ పాయింట్ ఆపేసాను. ఇదిగోండి ఈ క్యాండిల్ కాడి నుంచి ఇది మండే ఇక్కడ వరకు. ఈ మండేలో నేను ఈ డైలీ లెవెల్స్ వేస్తాను. ఇదిగోండి డైలీ లెవెల్స్ వచ్చినాయా? డైలీ లెవెల్స్లో నేను ఓన్లీ ఇంపార్టెంట్ ఈ వైట్ లైన్ క్రూషియల్ మన వీక్లీ లెవెల్ చూసుకోండి. ఇదిగోండి ముందు మీరు ఈ 4 లైన్సే చూడండి. ఈ పైన ఉన్నది గ్రీన్ లైన్ మినీ టార్గెట్ మన డైలీ లెవెల్స్లో, కింద ఉన్నది రెడ్ మినీ టార్గెట్. మార్కెట్ చూడండి, మండే మార్కెట్ ఫస్ట్ మనకి చూడండి దీన్ని టచ్ చేసింది మార్కెట్. ఇక్కడ నుంచి క్రూషియల్ పాయింట్ కానీ రివర్స్ అయింది, మళ్ళీ మన 24,400 టచ్ చేసి కిందకు వచ్చింది. కిందకి ఎక్కడ వచ్చిందంటే మన మినీ టార్గెట్ రేంజ్ అండి. మళ్ళీ ఈ మినీ టార్గెట్ దగ్గర రిజెక్ట్ అయితే ఎక్కడికి వెళ్ళిందండి? ఈ మినీ టార్గెట్ దగ్గరికి వెళ్ళింది. ఈ మినీ టార్గెట్ దగ్గర రిజెక్ట్ అయితే మళ్ళీ కిందకు వచ్చింది చూడండి. మార్కెట్ ఎక్కడ వరకు? ఈ మినీ టార్గెట్కి రావడానికి ట్రై చేసింది. అంటే మార్కెట్ రేంజ్ వాల్టాలిటీ, ఇటు సిఈ అయినా ఇటు పిఈ అయినా మార్కెట్ ఆ రోజు ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుందని మనకి మినీ టార్గెట్స్ అనేవి చెప్తాయి. సోమవారం చూడండి, మార్కెట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ పడింది, ప్రైజ్ మన క్రూషియల్ పాయింట్ దగ్గరికి వచ్చింది, క్రూషియల్ పాయింట్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి 24,400 వీక్లీ లెవెల్ టచ్ చేసి అక్కడి నుంచి రివర్స్ అయింది. ఇది మనం పిఈ ట్రేడ్ చేసాం. ఓకేనండి. ఈ పిఈ ట్రేడ్ ఎక్కడి వరకు అంటే మినీ టార్గెట్ వరకు. మినీ టార్గెట్ దగ్గర నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ మనకి ఈ బయింగ్ జోన్ దగ్గర నుంచి మనకి బై సిగ్నల్ అనేది ఇచ్చింది. ఓకేనండి. బై సిగ్నల్ అనేది ఇచ్చింది. ఇక్కడి నుంచి మీకు చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడి వరకు వెళ్ళిందండి? మినీ టార్గెట్ వరకు. సపోర్ట్ ఎక్కడ తీసుకుందండి? వీక్లీ టార్గెట్ని సపోర్ట్ తీసుకుంది.
మన ఈ గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ తీసుకొని మినీ టార్గెట్ ఆ రోజు రేంజ్, ఇది సోమవారం యొక్క రేంజ్, ఆ రేంజ్ కాబట్టి మినీ టార్గెట్ నుంచి మళ్ళీ మనం రివర్స్ అయింది కాబట్టి మళ్ళీ మనం పిఈ ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. మ్యాక్సిమం మినీ టార్గెట్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. వన్స్ మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే ఆ రోజు సిఈ ట్రెండ్, కిందకి బ్రేక్ అయితే పిఈ ట్రెండ్, పైకి బ్రేక్ అయితే సిఈ ట్రెండ్. ఓకేనండి. ఇక్కడ వరకు అర్థమైంది అనుకున్నా. ఇది ఎప్పుడు? సోమవారం. మంగళవారం ఫుల్ ర్యాలీ, క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది, 24,400 పైకి బ్రేక్ చేసింది. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే పెండింగ్ టార్గెట్ 584. ఇదేంటండి? మినీ టార్గెట్. మినీ టార్గెట్ బ్రేక్ చేసేస్తే మనం సిఈ ట్రెండీ అనుకున్నాం. ఏం జరిగిందంటే మార్కెట్ బాగా కన్సల్టేషన్ అవుతూ పైకి కిందకి మూవ్ అవుతూ కరెక్ట్గా 584 టచ్ చేసి 584 దగ్గర కింద ప్రైజ్ క్లోజ్ అయింది. క్యాండిల్ విక్ ప్రైజ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే మన డైలీ లెవెల్లో ఫస్ట్ టార్గెట్ ఇచ్చాను ఆ రోజున. మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే ఫస్ట్ టార్గెట్కి వెళ్తుంది అని నేను ఆ రోజు డైలీలో చెప్పాను. ఎగ్జాక్ట్గా చూడండి, ప్రైజ్ అనేది డైలీలో ఫస్ట్ టార్గెట్ అనేది టచ్ చేసింది. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వెళ్తుంది ప్రైజ్ నెంబరు అని ఇండెక్స్ ఇంత కరెక్ట్గా మనకి ఎవ్వరూ చెప్పలేరు. అది కేవలం మన ట్రెజర్ హంటర్ సబ్జెక్ట్లోనే. ఓకేనండి. మీ కళ్ళ ముందు మార్నింగ్ ఈ ప్రైజెస్ అనేవి వచ్చేస్తాయి. ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఈ ప్రైజ్ కిందకి మళ్ళీ ఎక్కడైనా క్యాండిల్ క్లోజ్ అయిందా? అవ్వలేదు. మార్కెట్ ఎంత ఫ్లక్చుయేషన్ అయినా సరే ఈ ప్రైజ్ని టచ్ చేయాలి ఫస్ట్ టార్గెట్ని. బాడీ క్లోజ్ ఎక్కడ? 584. ఇక్కడ నుంచి 584 దగ్గర నుంచి రిజెక్ట్ అయిపోద్దని పోయిన వారంలోనే నేను చెప్పా. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిపోతే చూడండి, పిఈ మనకి క్రూషియల్ పాయింట్ కింద ఎల్ జోన్ కింద బ్రేక్ అయింది, మినీ టార్గెట్. ఓకేనండి. మినీ టార్గెట్కి వచ్చేసింది. మినీ టార్గెట్ తర్వాత మార్కెట్ ఏం జరిగిందండి? రివర్సే సస్టైన్ అయిపోయింది. ఓకేనా. తర్వాత రోజు గ్యాప్ డౌన్, మనకి క్రూషియల్ పాయింట్ కిందే ఉంది. మళ్ళీ ఏం జరిగిందండి? కిందకి బ్రేక్ చేసింది 24,400 వీక్లీ లెవెల్ని. క్రూషియల్ పాయింట్ కింద ఉంది. తర్వాత గ్యాప్ డౌన్ జరిగింది. మార్కెట్ చూడండి, ఇదేమో మన బయింగ్ జోన్, ఇదేమో సెల్లింగ్ జోన్. బయింగ్ జోన్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఇది ఇక్కడ నుంచి పిఈ ట్రేడ్. మళ్ళీ పైకి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ రివర్స్ వచ్చింది. ఇది మళ్ళీ పిఈ ట్రేడ్. ట్రెండ్ ఏంటంటే మన క్రూషియల్ పాయింట్ కింద ఉంది కాబట్టి మనం పిఈ ట్రేడ్. ఈ ప్రైజ్ ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది వీక్లీలో? ఇదిగోండి ఈ గ్రీన్ లైన్ 23,989కి ట్రావెల్ చేస్తుంది. ప్రైజ్ అక్కడికి వస్తుంది కాబట్టి ధీమాగా మనం పిఈ ట్రేడ్స్ చేసుకోవచ్చు. క్లియర్గా చూడండి. నిన్న ఓకేనండి, ఇది నిన్న జరిగిన ర్యాలీ. ఇది ఏంటండి? ఈ రెండు లైన్లు, ఇది గ్రీన్ లైను, ఇది రెడ్ లైను. ఇదేమో మినీ టార్గెట్ అండి, రెడ్ లైను. ఈ పైన ఉన్న గ్రీన్ లైన్ మినీ టార్గెట్. ఇప్పుడు చూడండి, వన్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మినీ టార్గెట్. మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే ఏం చెప్పాను? పిఈ ట్రెండీ. చూడండి, కంటిన్యూ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ బ్రేక్ అయిపోయి వీక్లీ లెవెల్ దాకా వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందండి? ఎగ్జాక్ట్గా మన సెకండ్ టార్గెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ కిందకు వస్తుంది. సెకండ్ టార్గెట్కి వెళ్ళి రిజెక్ట్ అయింది చూడండి. అంటే మన దగ్గర ఉన్న ప్రతి ప్రైజు మార్కెట్ని డీకోడ్ చేసి ఎగ్జాక్ట్గా 0 to 0 పనిచేస్తుంది. మార్కెట్ డైరెక్షన్ పట్టుకోవడం. ఓకేనండి. ఇది ఓన్లీ ఇప్పుడు వరకు నేను చెప్పిన వీడియో అంతా లెంత్ అంతా ఓన్లీ మనం ఏం చెప్పింది జరిగిందా లేదా, మార్కెట్ డైరెక్షన్ ఎలా పట్టుకుంటున్నాం ఏంటి అన్నది సంబంధించిన వీడియో. ఈ వీడియో చూడండి. నేను వారం ముందు అప్లోడ్ చేసిన వీడియో చూడండి. ఈ వీడియో చూసి టాలీ చేసి నేను చెప్పినట్టు జరిగిందా లేదా అన్నది క్లియర్గా మీరు మార్కెట్ డైరెక్షన్ అన్నది మనం పట్టుకోగలమా లేదా, ఈ సబ్జెక్ట్ ద్వారా తెలుసుకుంటే మార్కెట్ డైరెక్షన్ మనం పట్టుకోగలమా లేదా అని అంచనా వేసుకోండి. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. పాత వీడియో చూడండి, వారం జరగక ముందు వీక్లీ ముందు పెట్టింది, వీక్లీ ఇప్పుడు అయిపోయిన తర్వాత పెట్టింది. చూసి ఎగ్జాక్ట్గా జరిగిందా లేదా అని చెప్పి నాకు కామెంట్ చేసి వీడియో చేయండి. మీరు చేసిన మీరు ఎంకరేజ్ని బట్టే రేపు సండే మధ్యాహ్నం నెక్స్ట్ వీక్ జరగబోయేది ఏంటో నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. ఓకేనండి. నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు. ఓకేనండి. అది రేపు ఆదివారం మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూడండి. పాతది అంతకుముందు వారం ఏం జరిగినాయి, అంతకుముందు వారాలు ఏం జరిగినాయి, మనం ఎగ్జాక్ట్గా మార్కెట్ డైరెక్షన్ క్లియర్గా
0.00తో సహా పట్టుకుంటున్నామా లేదా, వీక్లీలో పట్టుకుంటున్నామా లేదా, డైలీలో పట్టుకుంటున్నామా లేదా అని ప్రతిదీ అబ్జర్వ్ చేయండి క్షుణ్ణంగా. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీక్లీ లెవెల్స్ మళ్ళీ నేను రేపు ఆదివారం అప్లోడ్ చేసేవి మీకు రావాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.